బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దుబాయ్పై మొత్తం 1000 డ్రోన్లతో ఇరాన్ దాడి చేసినట్లు తెలుస్తోంది. యూఏఈలో ఉన్న అమెజాన్ డేటా సెంటర్పై ఈ దాడికి తలపడినట్లు తెలుస్తోంది. అయితే ఈ దాడిలో యూఏఈలో ఉన్న అమెజాన్ డేటా సెంటర్ భారీగా దెబ్బతిన్నట్లు కూడా మనకు సమాచారం అందుతోంది. అయితే కువైట్పై 97 క్షిపణులు అలాగే 283 డ్రోన్లతో కూడా ఇరాన్ దాడి చేసినట్లు తెలుస్తోంది. పశ్చిమాసియాలోని యుఎస్ స్థావరాలపై ఇరాన్ దాడులు చేస్తోంది. 390 క్షిపణులతో 830 డ్రోన్లతో దాడులు చేస్తోంది ఇరాన్. యూఏఈపై క్షిపణులతో విరుచుకుపడుతోంది ఇరాన్. ఇక యూఏఈపై 541 డ్రోన్లు 165 క్షిపణులతో ఇరాన్ దాడులు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. 506 డ్రోన్లు 152 క్షిపణులు కూల్చేశామని యూఏఈ ఇప్పటికే వెల్లడించింది. అయితే ఇది కొంచెం డీటెయిల్గా మనం చూసుకుంటే పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్నట్లయితే తెలుస్తోంది. ఇరాన్ భారీ స్థాయిలో డ్రోన్లు క్షిపణులతో వరుస దాడులు చేపట్టినట్లు సమాచారం. ఈ దాడులతో ఆ ప్రాంతమంతా యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో పరిస్థితి అయితే అత్యంత ఉద్రిక్త పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా దుబాయ్ నగరంలో భయాందోళనలు అయితే నెలకొన్నాయి. యూఏఈలోని అమెజాన్ డేటా సెంటర్పై కూడా దాడి జరిగింది. ఈ దాడిలో డేటా సెంటర్కు భారీ నష్టమైతే వాటిల్లింది. ఇక కువైట్పై కూడా ఇరాన్ దాడులు కొనసాగిస్తున్నట్లు సమాచారం. కువైట్పై 97 క్షిపణులు 283 డ్రోన్లతో దాడి జరిగింది. ఇక పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలపైన ఇరాన్ లక్ష్యంగా దాడులు జరిపినట్లు సమాచారం. మొత్తం మీద 390 క్షిపణులు 830 డ్రోన్లతో విస్తృత దాడులు జరిగాయని తెలుస్తోంది. యూఏఈపై ప్రత్యేకంగా భారీ దాడులు కొనసాగుతున్నాయి. ఒక దశలో 541 డ్రోన్లు 165 క్షిపణులతో దాడి జరిగినట్లు వార్తలొస్తున్నాయి. అయితే యూఏఈ రక్షణ దళాలు ప్రతి దాడిలో 506 డ్రోన్లు 152 క్షిపణులను కూల్చివేసినట్లు అధికార వర్గాలైతే ప్రకటించాయి. ఈ దాడుల నేపథ్యంలో పశ్చిమాసియా మొత్తం అత్యంత ఉద్రిక్త పరిస్థితుల్లోకి వెళ్లిపోయింది. అంతర్జాతీయ సమాజం తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం చేస్తోంది ఈ ఘటనపై. ఇక పరిస్థితి మరింత విషమించే అవకాశం ఉందని నిపుణులైతే హెచ్చరిస్తున్నారు.